సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన యేసుక్రీస్తు కృప మిమ్ములను మీ కుటుంబాలను సర్వ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడు నాకు ఇచ్చిన ఒక చిన్న మాట నేను ప్రార్థన చేశాను. మరి గడిచిన మాసం అంతా కూడా బెడ్లోనే ఉన్నాను. బైబిల్ చదవటానికి కూడా వీలు పడలేదు. అయినా దేవుని వాక్యం నెమ్మర వేశాను. మరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఈ మాటను బట్టి దేవునికి స్తోత్రం. చదువుకుందాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 15వ వచనాన్ని చదువుకుందాం. 15వ వచనం 15 చాలు. దేవుడి వాక్య భాగమును మన కొరకై ఆశీర్వదించునుగాక. ఈ మాటలు రాజైన హిజ్కియా మాట్లాడుతున్న మాటలు. నేనేమందును అంటే ఇంకా నేనేం చెప్పేది అంటున్నాడు. ఏమండి, దేవుడు చేసిన కార్యాలను గురించి చెప్పడానికి ఎంత చెప్పినా చాలు. అందుకనే నేనేమందును అని ప్రారంభించి ఆయన నాకు మాట ఇచ్చెను. ఏమిచ్చేట? నిజమే, క్రొత్త సంవత్సరంలో మనలో ప్రతి ఒక్కరికి వాగ్దానాలు ఇచ్చారు. మీకు జ్ఞాపకం ఉన్నాయి. మీకైతే మరి మీరు వాగ్దానాలు తీసుకున్నారో లేదో తెలీదు. మరి మా సంఘంలో వాగ్దానాలు తీసుకోవటం అలవాటు. ఆ వాగ్దానాలను బట్టి నాకు వచ్చినటువంటి వాగ్దానం ఏంటంటే, ఈ దేవుడు మరణము వరకు మనల్ని నడిపించును. నిజమే ప్రియులారా, ఇది మాట, దేవుని మాట, దేవుని వాగ్దానం. దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చువాడు. సరే, మనం సందర్భంలోనికి వెళదాం. హిజ్కియా చెబుతున్న మాట, ఆయన నాకు మాట ఇచ్చాను. ఏమిచ్చాట? మాట ఇచ్చాడు. దేవుడు హిజ్కియాకు ఇచ్చిన మాటలు 2 ఉన్నాయి. ఈ 2 ఒకేసారి మాట్లాడినట్టు ఒకసారి రాసింది, 2 మార్లు మాట్లాడినట్టుగా ఈ గ్రంథంలో అంటే యెషయా గ్రంథంలో రాయబడింది. అందులో మొదటి మాట చూడండి. ఇదే పేజీ 37వ అధ్యాయము 35వ వచనం. నా నిమిత్తమును చాలమ్మ. ఇది మొదటి మాట. దేవుడు అతనికి ఇచ్చినటువంటి మొదటి మాట. హిజ్కియా భయంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు హిజ్కియాకు దేవుడిచ్చిన మొదటి మాట. అలాగే తను మరణ పడక మీద ఉన్నప్పుడు ఇచ్చినది రెండో మాట. ఈ రెండో మాట ఏంటి? రెండో మాట ఏంటంటే 38వ అధ్యాయము 6వ వాక్యం. ఇంకా చాలండి. చూసారా, ఈ 2 మాటలు ఈ అధ్యాయంలో 2 చోట్ల ఉన్నాయి. అదే దినవృత్తాంతాల గ్రంథంలో మనం చూస్తే 32వ అధ్యాయంలో ఒకేసారి మాట్లాడారు ఆయన. ఒకేసారి హిజ్కియా రోగి అయి ఉన్నప్పుడు ఈ మాటలు ఒకేసారి మాట్లాడినట్టుగా అక్కడ ఉంది. ప్రియులరా, ఈ 2 మాటలు ప్రియులరా, దేవుడు మాట ఇచ్చెను, మాట నెరవేర్చెను. అందుకే హిజ్కియా అంటున్నాడు, నేనేమందును ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే
నెరవేర్చారు. మాట ఇచ్చారు. ఎప్పుడు ఇచ్చారు? ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఇక్కడ ఒక చిక్కు ఉందండి. ఈ చిక్కు ఏంటంటే, ఈ రెండు మాటల మధ్య దేవుడు మాట్లాడిన మరొక మాట ఉంది. ఈ రెండు మాటల మధ్య దేవుడు మాట్లాడిన మరొక మాట. అదేంటి? 38వ అధ్యాయము చూడండి. 38వ అధ్యాయము మొదటి వాక్యం. ఆ, ఉమ్, చదమ్మా. సెలవిచ్చుచున్నాడని చెప్పగా. గమనించారా? ఇది ఈ రెండు మాటల మధ్యలో ఉన్న మాట. ఆ రెండు కూడా వాగ్దానాలు. దేవుడు ధైర్యపరిచి సహాయం చేస్తానని చెప్పే వాగ్దానాలు. కానీ మధ్యలో ఉన్న ఈ మాట ఏంటంటే, బహు హెచ్చరికతో కూడిన కఠినమైన మాట. ఏం మాట్లాడారు ఆయన? నీవు మరణమవుతావు, నీవు బ్రతుకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నాడు. వాస్తవానికి దేవుడు హిజ్కియాను ఇంత గట్టి మాటతో, ఇంత భయంకరమైన మాటతో కోప్పడాల్సిన అవసరం ఏమొచ్చింది? కోప్పడాల్సిన అవసరం ఏమొచ్చింది? అతన్ని రోగిగా చేశారు. ఎవరు చేశారండి? దేవుడే చేశారు. దేవుడే అన్నారు, నువ్వు మరణమవుతావు, నువ్వు బ్రతుకవు గనక నీళ్ళు సర్దుకో అన్నారు. ప్రియులారా, దేవుడే ఇతన్ని ఈ విధంగా శిక్షించడానికి, హెచ్చరించడానికి గల కారణమేమి అని మనం ఆలోచించాలి కదండి. అలాగైతే హిజ్కియాను గురించినటువంటి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. హిజ్కియా చేసిన మంచి పనులేంటి, తప్పు పనులేంటి, అసలు హిజ్కియా చేసిన కార్యాలేంటి చూద్దాం రండి. దినవృత్తాంతముల గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 29వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నాను చూడండి. హిజ్కియా ఏలనారంభించినప్పుడు 25 వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. గమనించారా? హిజ్కియా 25 సంవత్సరాల వయసులో రాజయ్యట. ఇతనెవరు అంటే ఆహాజు కుమారుడు. ఆ పై అధ్యాయం చివరి వచనంలో చూడండి. అతనికి బదులుగా అతని కుమారుడైన హిజ్కియా అతనికి బదులుగా రాజు అయిన. ఎవరికి బదులుగా? ఆహాజుకు బదులుగా. గమనించండి, ఆహాజు క్యారెక్టర్ ఏంటి, ఆహాజు యొక్క ప్రవర్తన ఏంటి అని మనం చూస్తే, ఇక్కడ చూడండి, వాక్యంలో మనం చూద్దాం. చూడండి, ఆహాజు 24వ వచనం అండి. 28వ అధ్యాయము 24వ వచనం. ఆహాజు దేవుని చదమ్మా. చదమ్మా. చాలమ్మా, చాలు. అసలు అతని క్యారెక్టర్ ఏంటి అనేది చెప్పడానికి నేను ఈ 2 వచనాలు చదివించాను. ఆహాజు ఎటువంటి వాడు? దేవుని వ్యతిరేకించినవాడు. దేవుని మందిరాన్ని అవమానపరిచినవాడు. దేవుని మందిర ఉపకరణాలను పాడు చేసినవాడు.
దేవుని మందిరానికి తలుపులు వేసి, దేవుని యొక్క మందిరాన్ని తలుపులు వేసి పాడుపెట్టినవాడు. దేవుని మందిరములో దేవుని ఆరాధన జరగకుండా ఆపివేసి ఏం చేశాడండి? పట్టణములో అన్య దేవతలకు బలిపీఠాలు కట్టాట, ఆలయాలు కట్టాట, అక్కడ బలులు అర్పించాట, అక్కడ అన్య దేవతలకు పూజలు కూడా చేయించట. చూడండి ఎంత భయంకరమైన ప్రవర్తన. అటువంటి భయంకరమైన ప్రవర్తన కలిగిన అహాజు మీద దేవునికి కోపం వచ్చింది. అందుకని అహాజు దేవుడు మొచ్చినందున చనిపోయాడు. చనిపోయిన తరువాత అతని కుమారుడైన హిజ్కియా రాజు అయ్యాడు. గమనించండి, హిజ్కియా అంటే ఆ పేరుకు అర్థం ఏంటంటే యెహోవాయే నా బలము. హిజ్కియా అనే పేరుకు అర్థం యెహోవాయే నా బలము. అయితే అతను 25 ఏళ్ల వయసులో అతడు రాజై రాజ్యం ఏలుతూ అతడు చేసిన పనులు ఏంటి? తండ్రి మార్గంలో నడిచాడా? లేదు, నడవలేదు. మరి అతడు ఏ మార్గంలో నడిచాడు? 29వ అధ్యాయం 2వ వచనం. అతడు తన పితరుడగు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. గమనించారా? అతడు తన తండ్రి ప్రవర్తన ప్రకారం, తన తండ్రి చర్య ప్రకారం నడుచుకున్నవాడు కాదు. తన పితరుడైన దావీదును రోల్ మోడల్గా చేసుకుని అతడు దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు. ఇంకా 3వ వచనం మొదటి మాట చూడండి, చదవమ్మా. చాలమ్మా. ఏం చేశాడట? తన తండ్రి మూసివేసిన యెహోవా మందిరపు తలుపులను తెరిచాడు. యెహోవా మందిరము పాడుపడిపోయింది, దాన్ని బాగు చేయించాడు కదండి. దాన్ని శుభ్రం చేయించాడు. బాగు చేయించి యాజకులను, లేవీయులను పిలిపించాడు. పిలిపించి ఏం చేశాడండి? ఇంకో మాట 20వ వచనం, ఇదే అధ్యాయము 20వ వచనం. చాలండి. ఏం చేశాడట? పట్టణపు అధికారులను, తన యొక్క పనివారిని అందరినీ తీసుకొని ఎక్కడ పోయాడు చెప్పండి? రాజకార్యాలకు వెళ్ళలేదు, దేవుని ఆలయానికి వెళ్ళాడు. అతడు చేసిన మొదటి పని మూసివేయబడిన మందిరపు తలుపులు తెరిచి మందిరమును శుభ్రపరిచాడు. రెండవది, తన పరివారం అంతటితో దేవుని ఆలయమునకు వెళ్ళాడు. ఎప్పుడు వెళ్ళాడు? మళ్ళా చాలా మందికి ఆదివారం బల్లారాధన టయానికి కానీ కుదరదు కదండి. పాటలు అయిపోయిన తర్వాత అప్పుడు ఎందుకు వస్తారు అంటే ఏదో ఆలస్యం, ఏదో కారణం చెప్తారు. కానీ రాజైన హిజ్కియా ఎప్పుడు వెళ్ళాడు చెప్పండి? పెందల కడ లేచి చాలా పెందల కడ లేచి వెళ్ళాట. మనం ఎప్పుడు వెళ్తున్నాం దేవాలయానికి? ఇంకో మాట నేను జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి మార్క్స్ వార్త అండి. మార్క్స్ వార్త చూద్దామా? మార్క్స్ వార్తలో యేసయ్యని గురించి ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది. ఆయన మొదటి అధ్యాయము 35వ వచనం చూద్దామా. ఎప్పుడు లేచాడండి? ఎప్పుడు లేచి? ఎవరైనా దేవుడు
దేవుడు ఎప్పుడు లేచాడండి? అందరూ వచ్చి వాళ్ళు పాటలు పాడిన తర్వాత పోయి వాళ్ళని ఆశీర్వదించవచ్చులే అనుకోలే ఆయన. ఏమండి, ప్రతి ఉదయకాలం కాన్ఫరెన్స్లో కనెక్షన్లు మొత్తం నేనే ఇచ్చేది. ఒక్కొక్క ఆయనకి 7-8 సార్లు చేయాలి. ఏమండి, 7-8 సార్లు చేసినప్పటికీ మధ్యలో మళ్ళీ ఆపేస్తాడు ఆయన. తర్వాత మళ్ళీ చేశాను అనుకోండి, ఆవులు ఇస్తా వందనాలన్నా అంటాడు. ఏమండి, పెందలకడనే లేచి ప్రభువు పెందలకడన లేచి ప్రార్థన చేశాడు. హిజ్కియా రాజు పెందలకడ లేచి తన పరివారాన్ని తీసుకొని దేవుని మందిరానికి వెళ్ళాడు. ఎంత మంచి గుడ్ క్వాలిటీయో చూసారా? ఏమండి, ఈ క్వాలిటీ మనలో దాదాపు 90% ఉండదు, ఎవరో 10% మాత్రమే కదండి. నిజమే ప్రియులారా. ఇంత బాగాలేకపోయినా ఫస్ట్ మందిరంలోకి వెళ్ళి కూర్చునేది నేను ఒక్కడనే. మా వాళ్ళందరూ నేను వెళ్ళి మైక్ ఆన్ చేసి పాట పాడిన తర్వాత గంటకొస్తారు తీరిక. ఏమండి, నిజమే, నాకు అదే బాధ. నేను అనారోగ్యంగా ఉన్నప్పటికీ వీళ్ళు బాధ్యతగా లేరే అనే బాధ. ఏమండి, బాధ్యత ఉండాలి. మనం బాధ్యత కలిగి పెందలకడ లేచి ప్రార్థిస్తున్నామా? అమ్మా బాబు, తల్లి, నీ బిడ్డల కోసం వేకునే లేచి ప్రార్థన చేస్తున్నావా? విలాప వాక్యంలో ఇర్మియా అన్నాడు, సియోను కుమారి ప్రాకారమా, రేయి మొదటి జామున లేచి ప్రార్థన చేయమన్నాడు. అమ్మా, నువ్వు ఎప్పుడు చేస్తున్నావు ప్రార్థన? నువ్వెప్పుడు చేస్తున్నావు ప్రార్థన? చాలా దుఃఖకరమైన సంగతి ఏంటంటే, ఈ అనారోగ్య పరిస్థితిలో నాకు ప్రార్థన నడవలేదండి. నేను సిగ్గుపడుతున్నాను. ప్రార్థన చేసుకోవడానికి నాకు నడిపింపు రాలేదు. ఎందుకంటే బాధ. నిజమే ప్రియులారా. కానీ దేవుని కృప ప్రతి ఉదయకాలం అందరినీ లేవగొట్టేది నేనే. నిజమే ప్రియులారా. అలాగైతే హిజ్కియా రాజు రెండవ లక్షణం, ఒకటి, మూయబడిన దేవుని ఆలయాన్ని తెరిచాడు, బాగు చేశాడు. రెండవది, పెందలకడ లేచి దేవుని మందిరానికి వెళ్ళాడు. ఇక మూడో మాట చూద్దాం. 25వ వచనం, 25వ వచనం, 5వ లైన్, 25వ వచనం, లేదా మొదటి నుంచి చదివి సహాయం. మరియు దావీదును చాలండి. ఇక్కడ మూడో పని ఏం చేశాడు చెప్పండి? దేవుని మందిరములో పరిచర్య చేయటానికి, పాటలు పాడటానికి, కార్యక్రమం నడిపించటానికి నేను రాజును కదా, నేను పోయి కూర్చుంటాను సింహాసనం మీద, మీరందరూ కానివ్వండి అని అనలేదు. అతడు కింద కూర్చున్నాడు. ఎవరికి అప్పగించాడండి? లేవీయులకు అప్పగించాడు. దేవుని ఆజ్ఞ ఏముందండి చివరి లైన్లో? తన ప్రవక్తల ద్వారా ఆజ్ఞాపించి ఉండెను. దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆయన ఆజ్ఞ ప్రకారం నడిచాడు. దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఏమండి, మన యొక్క ప్రవర్తన, మన యొక్క నడిపింపు ఎలా ఉంది? అందుకని ప్రసంగి అన్నాడు, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకున్నాము. ఒక రాజు ఉన్నాడు, నేను రాజుని కదా, నేనే వెళ్ళి ఈ లేవీయులు, యాజకులు వీళ్లకు అవకాశం ఇచ్చేందుకు నేను రాజుని కదా, నేనే వెళ్ళి ధూపం వేస్తాను అన్నాడు. ఏమండి, తర్వాత ఏం జరిగిందండి? కష్టు అతని మీదకి వచ్చింది. కాబట్టి అర్హులు కావాలి దేవుని యొక్క పరిచర్య చేయటానికి.
తాను రాజై ఉన్నప్పటికీ, తనకు అధికారం ఉన్నప్పటికీ దేవుని ఆజ్ఞకు తల వంచాడు, దేవుని వాక్యానికి తల వంచాడు, దేవుని వాక్యానికి తల వంచి విధేయుడై నడుచుకున్నాడు. ఏం చేసినట్ట? లేవీయులను, యాజకులను ఏర్పాటు చేశాట. ఎందుకు? దేవుని సన్నిధిలో వాయిద్యాలు వాయించడానికి, పాటలు పాడటానికి, ఆరాధన చేయటానికి. నిజమే ప్రియులారా, చాలా చోట్ల సంఘాల్లో అనర్హులు ఈ పని చేయటం చూస్తాం. భయంకరమైన చెడు అలవాట్లు కలిగి కూడా పాటలు పాడతారు, వాయిద్యాలు వాయిస్తారు, నాయకులుగా పెత్తనం చేస్తారు, సంఘాల్లో అధికారులాగా పెత్తనాలు చేస్తారు సంఘాల్లో. ఎంత దౌర్భాగ్యం అండి! ఈ వాక్య ప్రకారం అది వాక్యానుసారమో కాదు. దానికి అర్హత కావాలి. అర్హత ఏంటి? లేవీయులు, యాజకులు. లేవీయులు అంటే దేవుని హత్తుకున్నవారు, దేవుని నమ్ముకున్నవారు, దేని యందు విశ్వాసం ఉంచిన వారు, మారు మనసు పొందినవారు, రక్షింపబడ్డవారు. యాజకులు అంటే అభిషేకించబడిన వారు. వాళ్ళదే ఆ అధికారం, వాళ్ళే ఆ పని చేయాలి. దౌర్భాగ్యం ఏంటంటే ఇలా ఏర్పరచబడిన వారిలో కూడా కొంతమందిలో అవలక్షణాలు కనబడుతున్నాయి. ఈ కడవరి దినాల్లో అతి భయంకరమైన కార్యాలు జరుగుతున్నాయి. ఎంత దౌర్భాగ్యం! దేవుని ఆత్మ దుఃఖపడుతుంది. అయితే హిజ్కియా యొక్క లక్షణాలు ఎంత బాగున్నాయండి, ఎంత మంచి లక్షణాలు! దేవుని ఆలయాన్ని బాగు చేశాడు, పెందలకడ దేవుని సన్నిధికి వెళ్ళాడు. తన పరివారంతో దేవుని ఆలయ నడిపింపు కొరకై దేవుడు ఎన్నుకున్న లేవీయులను, యాజకులను ఏర్పాటు చేశాడు. ఇక 4వ పని చూద్దాం రండి. 4వ పని ఏంటి అంటే, ప్రియులారా, దేవుని సన్నిధానములో చూడండి, 30వ అధ్యాయము 20వ వచనం అండి. 20వ వచనం చదువుకుందాం, సమయం వృధా అవుతుంది. చదవండి. చాలండి. హిజ్కియా ఎందుకు ఇక్కడ ప్రార్థన చేశాడు? జనములకు ఏమైంది? ఈ పై భాగంలో మనం చదివితే, తాము పరిశుద్ధపరుచుకొనకుండానే దేవుని సన్నిధిలో బలులర్పించడానికి పరిగెత్తుకుంటూ వచ్చారు కొంతమంది. ఏమండి? అందువలన దేవుని కోపం వచ్చింది. అందుకని వారు సరిదిద్దబడినట్లు ఏమన్నాడండి? దేవుని సన్నిధిలో వారి కొరకు ప్రార్థన చేశాడు. ప్రజల కొరకు ప్రార్థన చేసిన రాజు, ప్రజల కొరకు ప్రార్థన చేసిన రాజు. ఆయన ప్రార్థన చేసినప్పుడు వారందరూ స్వస్థత పొందారు. సమయం వృధా అవుతుంది, ముందుకెళ్తాను నేను. 31వ అధ్యాయము మొదటి వచనం. చాలమ్మా. ఏం జరిగింది? తన తండ్రి దేవునికి వ్యతిరేకంగా ఏదైతే చేశాడో, ఏం చేశాడు? ఆలయాన్ని మూసివేశాడు. ఈయన తెరిచాడు. ఆలయాన్ని పాడు పెట్టాడు, ఈయన బాగు చేశాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడండి? దేవుని ఆలయానికి వ్యతిరేకంగా ఉన్న విగ్రహాలను, దేవతా స్తంభములను తుత్తునియలు చేశాడు. మంచి పనే, చెడ్డ పనే? మంచి పనే. దేవునికి ఇష్టమైన కార్యమే. నిజమే ప్రియులారా,
త్వరగా ముందుకు వెళ్తాను. ఇదే 31వ అధ్యాయం 11వ వచనం. 31వ వచనం. నేను హెడ్లైన్స్ మాత్రమే చూపిస్తున్నాను. చదమ్మా. చాలండి. హిజ్కియా యెహోవా మందిరము కొరకు ఏం చేశాడట? కొట్లను ఏర్పాటు చేయమని సిద్ధపరచవలనని ఆజ్ఞనిచ్చాడు. ఈ కొట్లు దేనికి? దేవుని మందిరము రిపేర్ చేయడానికి. ఎక్కడైతే ఆ ఇబ్బంది ఉందో అదంతా సరిదిద్ది ఆలయాన్ని మళ్ళీ సిద్ధపరచడానికి, ఆ రిపేర్కంతా ఆ పనులన్నిటికి కావలసిన ధనం కావాలి కదా, అది ప్రజలు ఇచ్చినట్లు ఏమండి కొట్లు అంటే సందాపెట్లు ఏర్పాటు చేశాడు. ప్రజలందరికీ చెప్పాడు దేవుని మందిరం పని చేయాలి, ఇందుకొరకు నేను ఇస్తున్నా, మీరు కూడా ఇవ్వండి, దేవుని మందిర పనికి మనం ఇవ్వాలి అని వారికి చెప్పి ఆజ్ఞాపించాడు. దేవునికి పరిచర్యకు కానుకలు ఇవ్వండి అని ఆజ్ఞాపించిన రాజు. ఏమండి, అలాగూ దేవుని మందిరాన్ని బాగు చేయించాడు. శుభ్రంగా దేవుని మందిరాన్ని ఏం చేశాడండి? బాగు చేయించాడు. బాగు చేయించి శుభ్రం చేయించి యెహోవా మందిరాన్ని ప్రతిష్ఠించాడు. 6 విధాల కార్యాలు మనం చూసాం. 1, మూసివేయబడిన దేవాలయాన్ని తెరిచి శుభ్రం చేయించాడు. 2, పెందలకడ తన పరివారంతో కలిసి ఆలయానికి వెళ్ళి దేవునికి మొక్కుకున్నాడు. 3, దేవుని ఆలయ కార్యక్రమముల కొరకై లేవీయులను యాజకులను ఏర్పరచాడు. వారిలో కొన్ని లోపాలుంటే వారి క్షేమం కొరకు ప్రార్థన చేశాడు. దేవుని దాసుల కొరకు ప్రార్థించే రాజు. అంతేనండి, అతడు దేవునికి వ్యతిరేకంగా ఉన్న విగ్రహాలను, దేవతా స్తంభములను పగలగొట్టాడు. తుత్తునీలుగా చేయించి ప్రజల చేత పారేయించాడు. అంతేకాదు, ఇప్పుడు మనం చదువుకున్నాం, దేవుని మందిరం బాగు చేయడానికి, దేవుని మందిర పని కొరకై కావలసిన నిధులు ఏర్పాటు చేయటానికి కొట్లను ఏర్పాటు చేశాడు. కొట్లను ఏర్పాటు చేయండి, నిధులు తీసుకురండి, ఆ నిధుల ద్వారా దేవుని ఆలయాన్ని బాగు చేయండి అని చెప్పాడు. ఇలాగ ఇవన్నీ కూడా మనం చూస్తే మంచి పనులా కదా? నిజమే. అందుకని దేవుని దృష్టికి ఎలా నడుచుకున్నట్ట? యథార్థంగా నడుచుకున్నాడు. అయితే అతని మీదికి ఏమొచ్చింది చెప్పండి? హిజ్కియా రాజు మీదికి మనగిన మరి ఇదే అధ్యాయంలో మనం చూస్తే 9వ వచనంలో అనుకుంటా, ఇది అయిన తరువాత అష్షూరు రాజు అయిన సెనహెరీబు తన బలగముతో ఏం చేశాడట? ముట్టడి వేసి యెరూషలేము యూదా రాజు యొద్దకును తన పరివారాన్ని పంపించాడు. యెరూషలేము ముట్టడి వేయబడింది. యెరూషలేము మీదకి వచ్చినటువంటి అష్షూరు రాజు సైన్యం ఎంతమంది అండి? 180,000 మంది. గొప్ప సైన్యం. ఆ సైన్యం వచ్చి తన ముందు నిలబడ్డప్పుడు ప్రజలందరూ కూడా భయపడ్డారు. మంత్రులందరూ కూడా మరి ఆ యొక్క అష్షూరు రాజు పనివాడైన రబ్షాకే మాటలకు లొంగిపోయి, రాజా, మనం అతనికి శరణ వేడుకోక తప్పదు, మనం ఇక చనిపోతాము, అతను మనల్ని చంపేస్తాడు అన్నారు. అయితే అతను ఒక్కడే, ఎవరు చెప్పండి? హిజ్కియా రాజు ఒక్కడే ఏం చేశాడట? ఆ యొక్క రబ్షాకే పంపించిన ఉత్తరాన్ని తీసుకొని దేవుని మందిరములో పరచి దేవునికి ప్రార్థన చేశాడు. దేవునికి ప్రార్థన చేశాడు. తన కష్టం వచ్చినప్పుడు, తనకు సమస్య వచ్చినప్పుడు అతడు ఏం చేశాడట? దేవునికి ప్రార్థన చేశాడు. అందుకే అన్నాడు, నేడు మనకు శ్రమయు దుఃఖమును కలుగుతున్నది, పిల్లలు పుట్టవచ్చుని కానీ కనుటకు శక్తి చాలదు, కనుక మిగిలిన శేషము కొరకు ఎచ్చుగా ప్రార్థన
మీరు వెళ్ళి యుద్ధం చేయండి, నేను రాజుని కదా వెనకాల వస్తాను, ఇటువంటి పలుకులు పలకలేదు. ప్రార్థనాపరుడైన రాజు. అతని మీదకి శోధన వచ్చింది. ఆ శోధనలో అతను దేవునికి ప్రార్థన చేశాడు. ఎప్పుడైతే అతను కన్నీరు విడిచి ప్రార్థన చేశాడో దేవుడు మాట ఇచ్చెను. ఏం చేశారట? మాట ఇచ్చారు. ఏమని మాట ఇచ్చారు? నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తమును నేను ఈ పట్టణమును కాపాడి రక్షిస్తాను. రక్షించారా లేదా? ఒక్క దూతను పంపించారట. ఎంతమంది దూతలను పంపించారండి? ఒక్క దూతను, ఒక్కరే. రాజుల 2వ గ్రంథం 19వ అధ్యాయం, రాజుల 35వ వచనం. అమ్మా, విన్నారా? నిజమే ప్రియులారా, దేవుడు ఈ వాగ్దానం నీకు నాకు ఇవ్వలేదా? వాక్యం చదువుతున్నాం కదా, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఒక్క దూత ఎంతమందిని చంపేసాడండి? 185,000 మందిని. నీ మీదకి వచ్చే సమస్యలను, నీ మీదకి వచ్చే విరోధంగా నిన్ను తిట్టి నిన్ను అవమానపరిచే వాళ్ళను ఆ దూత గద్దించలేడా? కదండి, నిజమే. మనం కుంగిపోతాం. మీ సంగతి నాకేమో తెలియదు కానండి, నేను పెద్ద బలహీనుణ్ణి. బోధించే నేను అతిపెద్ద బలహీనున్నాను. చిన్న బాధ కలిగితే చాలు, దేవుడు నాకు ఈ బాధ పెట్టాడు, నేను కుంగిపోతాను. నేను చాలా బాధపడతాను. నిజమే ప్రియులారా, మన బాధలో మనకు తోడై ఉండే దేవుడు, ఆయన తన దూతను మనకు ఏమండి కాపలా ఉంచట. ఒక్క దూత వచ్చి అష్షూరు రాజు సైన్యం మొత్తాన్ని ఏం చేశారండి? సంహరించారు. ఇప్పుడు అష్షూరు రాజు ఏం చేశాడు? ఏమీ చేసేది లేక ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిన వాడిని అతని కుమారుడే చంపేశాడు. గమనించారా? శత్రువు ఏమండి 6 మార్గాల నుంచి వస్తాయి, 7 మార్గాల నుంచి పారిపోతాడు. శత్రువు తను తానే సిగ్గుపడతాడు, అవమానపరచబడతాడు. ఎందుకంటే నీ దేవుడు బలవంతుడు. బాబు, అమ్మ, కష్టాలతో ప్రారంభమైందా ఈ సంవత్సరం? మీకేమో కానీ నాకు ఈ సంవత్సరం ప్రారంభమే బహు శ్రమతో ప్రారంభమైంది. క్రిస్మస్ జరిపేటప్పుడు ప్రియులరా 31 రాత్రి ఉపవాస ప్రార్థన నడపడానికి నేను పడ్డ బాధగా బహు వేదనతో ప్రభు సన్నిధిలో నిలబడి ఆ రాత్రంతా ప్రార్థన నడిపించాను. ఆయాసం తట్టుకోలేని ఆయాసం. కానీ ఎవరు లేరు మాట్లాడేదానికి. రాత్రంతా ప్రార్థన జరగాలి, 3 వర్తమానాలు ఇవ్వాలి. ఏమండి, అయినా ఓర్పుతో నిలబడి ప్రభువా నన్ను నిలబెట్టని వేడుకుంటూ 1వ తారీఖు వరకు జరిపానండి. 1వ తారీఖు నుంచి నా పని అయిపోయింది. 2వ తారీఖుని తీసుకెళ్ళారు హాస్పిటల్కి. నిజమే ప్రియులారా, కష్టంతో ప్రారంభమైంది ఈ సంవత్సరం. నిందలతో ప్రారంభమైందా అమ్మా? అప్పులతో ప్రారంభమైందా సంవత్సరం? ఇబ్బందులతో ప్రారంభమైందా? నిజమే బ్రదర్, చాలా కష్టాల్లో ఉన్నాం. దేవుడికి ప్రార్థన చేస్తున్నాం, ఇంకా మాకు సమాధానం రాలేదు అంటున్నావమ్మా. దేవుడు నిన్ను మర్చిపోలేదు. ఎందుకంటే దేవుడు తన దూతను నీకు కాపలా ఉంచాడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదమ్మా. ఆయన విడువడు, నిన్నెన్నడూ ఎడబాయడు. అలాగేనండి, అట్టయితే అంత మంచి రాజుగారిని దేవుడు ఆ మాట ఎందుకన్నాడు? ఏ మాట?
యెషయా ప్రవక్త వచ్చాడు. యెషయా ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, హిజ్కియా రాజా, నువ్వు మరణమవుతున్నావు, బ్రతుకవు గనుక నీ ఇల్లు సర్దుకో. ఎందుకు? అతను చేసినవన్నీ మంచిగానే కనబడుతున్నాయి. అతను కూడా అదే అన్నాడు, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించును, కృపతో జ్ఞాపకం చేసుకోని కన్నీళ్ళు పెట్టాడు. మంచి చేస్తే కోప్పడతాడా దేవుడు? ఏ లోపం లేకుండానే దేవుడు గద్దిస్తాడా? ఏమండి? నిజమే. అందుకనే ఈ 38వ అధ్యాయంలోనే రాజు అంటున్నాడు ఇంకో మాట చూడండి, ఏమంటున్నాడు? 17వ వచనం, మీ కుటుంబమైన ఆయాసము నాకు నెమ్మది కలుగుటకు కారణమాయను, నీ ప్రేమ చేత నా ప్రాణము నాశనమును గోతు నుండి విడిపించితివి, నీ వీపు వెనక తట్టు నా పాపములన్నీ నీవు పారవేస్తే. ఈ దగ్గర పాపాలు ఉన్నాయా అండి? ఏమండి? ఈ దగ్గర పాపాలు ఉన్నాయంటారా? నిజమే ప్రియులారా. ఇప్పుడు మనం ఈయనలో ఉన్న ఒక చిన్న లోపాన్ని మనం చూద్దాం. దాన్ని గమనించాడు దేవుడు. అందుకే ఆయన్ని కొంత సమయం దుఃఖానికి, బాధకు గురి చేశాడు. ఎంత గొప్ప లోపమో తెలుసా? అది చిన్నదిగా కనబడుతుంది. రండి మరలా దినవృత్తాంతముల 2వ గ్రంథంలోనికి వెళదాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం, 2వ గ్రంథం అండి, 2వ గ్రంథం 32వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. చదమ్మా. చాలండి. ఏముందంట ఆయన మనసులో? హిజ్కియా మనసులో ఏముందండి? చిన్న గర్వం, చిన్న లోపం. యథార్థవంతుడే, దేవుని సన్నిధికి యథార్థంగా ఉన్నవాడే. అయితే ఎప్పుడైతే అష్షూరు రాజును గెలిచాడో చుట్టూ ఉన్న రాజులందట్లో గొప్పవాడయ్యాడు ఈయన. అందరూ వచ్చి ఏం చేస్తున్నారు? ఈయన పొగుడుతున్నారు. రాజాన్ని ఎంత గొప్పవాడు లేడు, అంత గొప్ప రాజునే ఓడించావు. ఇంకా కొంతమంది ఏం చేస్తున్నారు? బహుమతులు తెచ్చిస్తున్నారట. ఏమండి? ఇతనికి తన కలిగిన దాన్ని బట్టి ఏమొచ్చింది చెప్పండి? నిజమే, ఒకనికి కలిమి విస్తరించుట వాని జీవానికి ఏం కాదట? మేలు కాదు, అది అతని కీడే. అతని కలిమి విస్తరించింది, హృదయం కొంచెం అతిశయాన్ని చూసింది. ఈ అతిశయం అన్నది ఎంత భయంకరమందో తెలుసండి. మనం మొట్టమొదటికి వెళ్దాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో సాతాను ఏమనుకున్నాడండి? మహోన్నతుని కంటే నా సింహాసనమును ఎత్తు చేసుకుంటాను అనుకున్నాడు. ఎందుకు అనుకున్నాడు అట్లా? గర్వం. ఏంటి చెప్పండి? గర్వం. నాకేమి, నాకంటే ఎవరు పాట పాడేవారు, నాకంటే ఎవరు బోధ చేసేవారు, నా బోధ కొరకు అందరూ ఎదురు చూస్తున్నారు. ఏమైంది? నిజమే, కొంతమందిలో ఆ అతిశయమే దేవుని దృష్టికి ఆయాసం అవుతుంది. ఏమండి? కొంతమంది విశ్వాసులు ఏం చేస్తామండి? చర్చికి రావడానికి కుదరట్లేదు, ప్రార్థనకు రావడానికి కుదరట్లేదండి. ఏం చేద్దాం? ఒకటే పని, వ్యాపారం, ఉద్యోగం, ఏం చేస్తాం? సంపాదన, ఎట్లా చెప్పండి అంటారు. దేవుని కంటే ఏమి ఎక్కువైందండి? సంపాదన ఎక్కువైంది. దేవుని కంటే ఏమి ఎక్కువైందండి? పని ఎక్కువైంది.
దేవుని కంటే ఏది ఎక్కువైందండి? ఆస్తి ఎక్కువైందా? నిజమే ప్రియులారా. దేవుని కంటే దేని నువ్వు ఎక్కువగా ప్రాముఖ్యత వహిస్తున్నావో అది నీ పాలిట విగ్రహం అవుతుంది. జాగ్రత్త. హిజ్కియాకు అదే విగ్రహం అయింది. అతను మనసున గర్వించి, ఏమండి, హిజ్కియా దగ్గరికి బబులోను రాజు దగ్గర నుంచి మనుషులు వచ్చేట, వచ్చి చూస్తున్నారు. ఒక్కోటి చూపిస్తున్నాడు ఆయన, ఇదో నాకు ఇది ఉంది, నాకు అది ఉంది, ఈ గొప్ప ఆ గొప్ప, ఈ బహుమతి అట్లా వచ్చింది. ఏమండి, కొంతమంది అవార్డులు చూపిస్తూ ఉంటారు, నాకు ఆ అవార్డు, నాకు ఈ అవార్డు అని. ప్రియులారా గమనించండి. అప్పుడు ప్రవక్త వచ్చి అడిగాడు, ఎవరోళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చూపించే వాళ్ళకి అంటే ఏం చెప్పాడండి? నా దగ్గర ఉన్న నా పదార్థాలన్నింటిలో ఏది విడిచిపెట్టకుండా అన్నీ చూపించాను అన్నాడు. అలాగా దేవుని కోపం నీ మీదకి వచ్చింది. వెంటనే క్షమాపణ కోరుకున్నాడు. అలాగైతే ప్రియులారా, హిజ్కియా మీద ఆ కోపం లేదా హిజ్కియాను అలా శిక్షించడానికి కారణం అతనిలో ఉన్న ఆ అతిశయమను స్వభావం. చూడండి, ఇదే అధ్యాయం 2 దినవృత్తాంతాల గ్రంథం 32వ అధ్యాయము 31వ వచనం చదవండి. దేవుడే చేశాడు. అది ఎందుకు చేశాడు చెప్పండి? అతడు యథార్థవంతుడు. చెప్తున్నాడు, నేను యథార్థవంతుడినే కదా ప్రభువా, నేను నీ ఇష్టానుసారమైన పనులు చేశాను కదా ప్రభువా, నేను నీ ఇష్టానుసారంగా నడుచుకున్నాను కదా ప్రభువా. అంతా బాగానే చేసావు, యాపకాయ ఎంత ఎర్రుంది నీకు. ఏముంది? దేవునికి వ్యతిరేకమైన ఆ యాపకాయంత, గురిగింజంత నలుపు ఉంది. ఏమండి, పులిసినది కొంచెమైనానో ఏం చేస్తుంది? ముద్దంతయో పులి. అందుకే దేవుడు అతన్ని శోధించడానికి, అందుకే చివరిలో ఏమన్నానండి, నువ్వు మరణమవుతున్నావు, నీవు బ్రతుకవు గనుక ఏం చేయాలట? ఇక నోరు మూసుకొని నువ్వు చస్తావు అని అనలేదు దేవుడు. ఏమండి అని అనలేదు. ఏమన్నాడు? నీ ఇల్లు సర్దుకో, నీ ఇల్లు సర్దుకో. నిజమే ప్రియులారా, మనం కష్టం అనుభవిస్తున్నామా? శ్రమ అనుభవిస్తున్నామా? బాధ అనుభవిస్తున్నామా? ఎందుకు అనుభవిస్తున్నాం? దేవుడు మనల్ని సరిదిద్దడానికి, మనల్ని సరిదిద్ది ఆయన ఇష్టానుసారంగా మార్చుకోవడానికి ఒకవేళ మనల్ని పరిశీలిస్తున్నాడేమో జ్ఞాపకం చేసుకో. బాబు అమ్మ, ఆయన మాట ఇచ్చాడు కనుక ఆ మాట నెరవేర్చడానికి ఆయన నీ మీదికి కొంత ఇబ్బంది తెచ్చాడేమో. దేవుడి మీద విసుక్కోకు. దేవుడు నీ మేలు కొరకే ఏం చేసిన. అందుకని ఏం చేయాలి? నిన్ను నీవు, మనలను మనమే విమర్శించుకోవాలి. అర్థమైందండి? విమర్శించుకోవాలి. ఇప్పుడు ఆయన రెండో మాట ఏమిచ్చాడు? నీవు నా సన్నిధిలో కన్నీళ్లు విడిచావు గనుక ఇక 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇస్తున్నాను. నువ్వు చచ్చిపోతావు. చనిపోయేంత రోగం వచ్చింది ఆయనకి. ఏమొచ్చింది? రాచపుండు వచ్చింది. రాజులకు రాకూడని వ్యాధి అది. రాచపుండు అనేది వెన్నుపూస మీద వేస్తుందట. ఇక ఆ తర్వాత ఆయన బతకడు, వెన్నుపూస అంతా తినేస్తుంది అది. దాన్ని బాగు చేయడానికి దేవుడు ఏం చేశాడండి? ఒక మాట చెప్పి నేను ముగిచేస్తానండి. చూడండి, 38వ అధ్యాయం యెషయా గ్రంథం 21వ వచనం. 38వ అధ్యాయం యెషయా గ్రంథం 21వ వచనం చదవండి.
మరియు యెషయా చాలు ఏం చెప్పాడండి? అతని రోగం బాగుపడాలి అంటే, అతడు స్వస్థపడాలి అంటే ఏం చేయరట? అంజూరపు పండ్ల ముద్ద కట్టాలి. దేవుడు తన వస్త్రపు చెంగు ముడితేనే రక్తధార ఆగిపోయింది. తన ఉమ్మి వేసి రంగరిస్తే ఏమొచ్చినాయండి? కళ్ళు వచ్చినాయి. ఏమండి? మాట ఇస్తే చనిపోయిన వాళ్ళు బ్రతికారు. మరి ఇక్కడ అంజూరపు పళ్ళ ముద్దను కట్టమని ఎందుకన్నాడు? చాలా గొప్ప మాట అండి. అంజూరపు చెట్టు యూదులకు లేదా ఇశ్రాయేలీయులకు సూచన. ఆ ఇశ్రాయేలు యూదులు అనే చెట్టుకు కాసిన ఫలము ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. చాలండి. ఏమండి? పితరులు ఈయన వారి యందు పుట్టాడు. ఎవరి యందు? ఇశ్రాయేలీయుల యందు. ఇశ్రాయేలు అంజూరపు చెట్టు అయితే ఆ అంజూరపు చెట్టు ఫలం ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు. ఇప్పుడు ఆ పుండుకు ఏ కట్టాలట? అంజూరపు పండ్ల ముద్ద. ముద్ద ఎలా వస్తుంది? ముద్ద ఎలా వస్తుందండి? ఆ పండును పగలగొట్టాలి, నలగొట్టాలి. అందుకనే దేవుడు ఏం చేశాడండి? యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనం. అతనిని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఆ పండును నలగొట్టి, ఏమండి? ఆ పండును నలగొట్టి ముక్క ముక్కలుగా చేసి మన అతిక్రమ క్రియల కొరకై ఆయన గాయపరచబడ్డాడు. మన దోషాల కొరకై నలగొట్టబడ్డాడు. మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది. ఆయన పొందిన దెబ్బల చేత మనకు ఏమొచ్చిందండి? స్వస్థత. ఆయన ఇష్టపూర్వకంగా, ఏమండి? ఆయన ఇష్టపూర్వకంగా తన రక్తమును, తన ప్రాణమును ధారపోశాడు. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రునిగా చేయి. ఆ పండు నలగొట్టబడి ఆ పండు ముద్దగా చేయబడ్డప్పుడు ఆ పండులో నుంచి ఏమొచ్చిందండి? రసం గారుతుంది. పండ్ల ముద్ద నుండి రసం గారుతుంది. అదే యేసుక్రీస్తు శరీరం నుంచి కారుతున్న రక్తం. యేసు రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుంది, ప్రతి దోషాన్ని తుడుస్తుంది, ప్రతి వ్యాధిని తీసివేస్తుంది. అతడు బాగుపడ్డాడు. అతని పుండు మానిపోయింది. అతడు మరలా దేవాలయమునకు వెళ్ళాడు. నిజమే ప్రియులారా. ఏమంటున్నాడు ఆయన? నేనేమందును? ఆయన నాకు మాట ఇచ్చెను, ఆయనే నెరవేర్చెను. ఏం చేశాడట? మాట ఇచ్చాడు, నెరవేర్చాడు. మాట ఇచ్చిన దేవుడే మధ్యలో ఏమన్నాడండి? జాగ్రత్త, సర్దుకో, జాగ్రత్త, నిన్ను నీవు సర్దుకో. ఎందుకంటే సరిదిద్దుకోమంటున్నాడు. అనవసరమైనవి నీలో జ్వరబడుతున్నాయి, జాగ్రత్త. అందుకే దేవుడు సరిదిద్దుకోమని, సర్దుకోమని, సరిచేసుకోమని మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి ప్రభుదినాన్న మనం వాక్యంలో చదువుతాం. ప్రతి మనుషుడు తను తాను ఏం చేయాలి? పరీక్ష చేసుకోవాలి. ప్రభువా, ఒకవేళ నాలో ఏదైనా, దావీదు అన్నాడు 139వ కీర్తనలో, నీకు ఆయాసకరమైన కార్యాలు నాలో ఏమైనా ఉన్నవేమో పరీక్షించయ్యా అని ప్రార్థన చేశాడు. ఈ పూట వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, పరిశీలన చేసుకుందాం, సరిదిద్దుకుందాం. ప్రభు యొక్క త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు మన కొరకు తన ప్రాణాన్ని సైతం దారబోచిన ప్రేమమూర్తి. మనం ఆయన కొరకు ఏం చేస్తున్నాం? ఎలా నడుస్తున్నాం?
ఎలా ప్రవర్తిస్తున్నాం? మనం అనుకుంటున్నాం నేను అన్ని కరెక్ట్గానే చేస్తున్నాను, నేను మంచిగా ఉన్న, నాలో ఏ లోపం లేదు అనుకుంటున్నాం. అయితే సాతాను ఏం చేస్తున్నాడండి? ఎవరిని మింగుదునా అని గర్జించు సింహం వలె వెతుకుతున్నాడు. జాగ్రత్త, అతడు మోసగాడు. ఆ మోసగాడు నిన్ను పడద్రోయక మునిపే, దేవునికి ఆయాసకరమైన స్థితిలోకి నువ్వు వెళ్ళక మునిపే ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు. సరిదిద్దుకుందాం, సరిచేసుకుందాం. ప్రభు సన్నిధిలో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. అతి కృప వాక్యం విన్న మనకందరికీ ప్రభు అనుగ్రహించును గాక. దేవుడు తన మాటలను మన కొరకై ఆశీర్వదించును గాక. ఆమేన్.